రాయబడిన మాట ఎలా ఉంటుందంటే, మీరు పొందేంత వరకు అడగండి అని ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి అడిగేసానులే అని వెళ్ళిపోవడం కాదట, పొందేంత వరకు ఏం చేయాలి? అడగాలి. నేను చిన్నప్పుడు చాలా పట్టుదల ఉండేది నాకు, అంటే ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు కూడా ఉంది, కానీ వేరే విషయాలు. నాకు ఏదైనా కావాలి అంటే మా నాన్నగారిని చాలా ఇబ్బంది పెట్టేసేవాడిని. ఏదైనా కావాలనుకుంటే ఇంకా అది వచ్చేంత వరకు కూడా నిద్రపోయేవాడిని కాదు. మా తండ్రి గారిని చాలా ఇబ్బంది పెట్టేవాడిని. లేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవన్నా కానీ చాలా ఇబ్బంది పెట్టేసేవాడిని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది నాకు, అవన్నీ ఎందుకు అలా ప్రవర్తించానని. కానీ చిన్నతనం అంతే. కానీ రక్షణ పొందిన తర్వాత నా పట్టుదల వేరు. రోజుకి ఒకరికైనా సువార్త చెప్పాలన్న పట్టుదల. దేవుని సన్నిధిలో కూర్చున్నానంటే ఒక 2 గ్రంథాలు చదివేయాలి, అంటే రెండు పుస్తకాలు బైబిల్లో చదివేయాలనే ఒక పట్టుదల. ఒక్కొక్కసారి కూర్చుంటే మొత్తం ఒక 3 పుస్తకాలు చదువుతాను దేవుని వాక్యంలో.